ఈ 6 పనులను ఎక్కువసేపు చేస్తున్నారా? అయితే అది మరణానికి సంకేతమే. పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు? ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు? మనం నిత్యం చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనులను గురించి మనకి పురాణాలలో చెప్పబడ్డాయి. మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు. అది ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానమిస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగ్గా జీవించే విధానం, నియమాలను వివరించారు. అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు. గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి, మనిషి ఏ పనులు చేయకూడదు, ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే వాటిని వదిలేయటం మనకు చాలా శ్రేయస్కరం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పి ఉన్నారు. ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు. వారి ఆయుష్ పెరుగుతుంది కూడా. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి. కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం చాలా మంచిది. కొంతమంది మాంసాహారులు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు. మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకున్నట్లే. ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది. నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినకపోవడం చాలా మంచిది. జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి. ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవితాన్ని కాలాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది. మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. యోగులు, ఋషులు ప్రాణాయామం, యోగం, ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి. శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకొని అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉన్నా అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకముందే అక్కడి నుంచి వచ్చిన బట్టలు ముందుగా ఉతికేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. మనిషి శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినటం, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జన, తొందరగా కానిచ్చివేయటం లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ. వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి. అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిష్యంలో ఇతిహాసం, యోగ విద్యలలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం,
సకల జన మనోరంజనం. పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు చరిత్ర గల పురాణం సంహితాది. ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. వచన శైలిలో ఉండే ఈ పురాణం సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర వంశాను చరితం అనే పంచలక్షణాల గురించి తెలియజేస్తుంది. మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. ఆయన పురుకుస్తుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు. అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు. మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వలన అనారోగ్యానికి గురికాక తప్పదు. సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి. రాత్రి సమయంలో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది. ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది. రాత్రిపూట రహదారులను దాటకూడదు. సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు. దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. శ్మశానాలను రాత్రి వేళల్లో సందర్శించరాదు. ఇక్కడ ఎప్పుడు ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం, ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు రాత్రి వేళల్లో తమ కార్యకలాపాలను సాగిస్తారు. కాబట్టి ఎప్పుడు ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిద్రపోయే సమయం, మేల్కొనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలితం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది. మనిషి మరణం తర్వాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మపైన ఆధారపడి ఉంటుంది. మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచే జరుగుతుందని నమ్మాలి. ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధ పెట్టకపోతే మరణానంతరం స్వర్గప్రవేశం ఖచ్చితంగా లభిస్తుంది. చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంటుంది. మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు. అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకోవాలి. అందులో మొదటిది కుంభీపాకం. వేట ఒక ఆట అనుకొని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గు మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. తప్తమూర్తి నరకం. బంగారం, వజ్రాలు దొంగతనం చేసేవారికి తప్తమూర్తి నరకం విధిస్తారు. పుయోదక నరకం. ఆడపిల్లలతో శారీరక సంబంధాలు పెట్టుకొని అనుభవించే వారికి పుయోదక నరకంలో శిక్ష పడుతుంది. బావిలో రక్తం, మానవ విసర్జన, అనేక అసహ్యకరమైన విషయాలు ఇక్కడ ఉంటాయి. బావిలో వేసి హింసిస్తారు. విల్రుక నరకం. బ్రాహ్మణులు మద్యం సేవిస్తే విల్రుక నరకం విధిస్తారు. అంధకూపం. ఇతరులని బాధించే వారికి అంధకూపం శిక్ష విధిస్తారు. లాలాభక్షణం నరకం. ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసేవారిని అతి కిరాతకంగా హింసించెదరు. అతి కాముకులు భార్యను కట్టు బానిసగా కన్నా నీచంగా చూసేవాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించి వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. వైశాసన నరకం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటే తమ ధర్మాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అవతల బాధపడుతూ ఉంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసు ఉన్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. విషవిసస నరకం. పశుపక్షాదులను
హింసించు వారికి విసవిస నరకం విధిస్తారు. ఈ శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. రౌరవ నరకం. శరీరం శాశ్వతమని తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించేవాళ్ళు రౌరవ అనే నరకానికి వస్తారు. వీరికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. అసిత పత్రవన నరకం. విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టేవాళ్ళు, అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మానవ జన్మ ఎవ్వరికీ దొరకదు. కాబట్టి ఈ జన్మ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. పాపాలకు దూరంగా ఉండండి. తప్పుడు పనులు చేయకండి. వీలైతే మీరు ఎవరికైనా సహాయం చేయండి. అంతే తప్ప ఎవ్వరిని ఇబ్బంది పెట్టకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్కారం.